హాయ్ గైస్, ఈరోజు 3rd జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. దీంట్లో చాలా వరకు టాపిక్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చాయి. బికాస్ మీకు తెలిసిందే ప్రతి సండే వచ్చిందే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువ అడుగుతుంది హిందూ అనేది, ఎక్కువ మ్యాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాని నుంచి వీ హ్యావ్ మేడ్ బెస్ట్ ఎంసీక్యూస్ క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉండేది. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది వాల్కానిక్ ఎరప్షన్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఎందుకు క్వశ్చన్ అడిగాం? బికాస్ దెర్ ఈస్ ఎన్ మౌంటైన్ నేమ్ ఇబో అనే మౌంటైన్ అనేది, సో విచ్ ఈస్ ఎ వాల్కానిక్ మౌంటైన్. సో ఎరప్షన్ జరిగింది ఇండోనేషియాలో ఉంటుందన్నమాట. ఇది ఎరప్ట్ అయింది. సో అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. సో ఇప్పుడు మేజర్గా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కానిక్ మౌంటైన్స్ ఉంటాయన్నమాట. వన్ ఆర్ స్ట్రాటో వాల్కెనోస్. సెకండ్ వన్ ఇస్ షీల్డ్ వాల్కెనోస్. సో స్ట్రాటో వాల్కెనోస్ ఎలా ఉంటాయంటే, సో ఇలా స్ట్రాటిఫైడ్ లేయర్స్ ఉన్నట్టుంటాయి. వాట్ ఈస్ స్ట్రాటో వాల్కెనోస్ అంటాం? ఇలా స్ట్రాటో వాల్కెనోస్ అనేది అసిడిక్ లావా వల్ల ఫామ్ అవుతాయి. సో అసిడిక్ లావా అనేది మోర్ విస్కస్ లావా అనమాట. సో విస్కాసిటీ మనం డిఫైన్ చేయాలి అంటే ఒక హనీని ఒక వాటర్ని డిఫైన్ చేసుకోవచ్చు. హనీ మోర్ విస్కస్ అంటే స్టిక్కీగా ఉంటుంది. సో మిగిలిన వాటర్ అనేది సో నార్మల్గా ఫ్లో అవుతుంది అనమాట. సో అది విస్కాసిటీ. అసిడిక్ లావా అనేది మోర్ విస్కస్ కాబట్టి ఎక్కువ స్టిక్కీగా ఫ్లో అవుతుంది. దీనివల్ల ఏంటంటే, సో ఇలా కింద నుంచి మ్యాగ్మా ఛాంబర్ నుంచి ఇలా ఎరప్ట్ అవుతున్నా సరే ఇక్కడికిక్కడే సాలిడిఫై అయిపోతుంది. అంటే మళ్ళీ ఎరప్ట్ అవ్వడం, మళ్ళీ సాలిడిఫై అవ్వడం, మళ్ళీ సాలిడిఫై అవ్వడం, ఇలా స్ట్రాటిఫైడ్ లేయర్స్గా ఫామ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఇది. సో ఇలా స్ట్రాటిఫైడ్ లేయర్స్గా ఫామ్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైంలో సడన్గా బర్స్ట్ అవుతుంది. లోపల ఉన్న గ్యాస్ ఇవన్నీ ప్రెషర్ క్రియేట్ చేసి సడన్గా బర్స్ట్ అవుతుంది అనమాట. అందుకే స్ట్రాటో వాల్కెనోస్ అనేది డేంజరస్ వాల్కెనోస్ అనమాట. బికాస్ అది బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సడన్గా ఎక్స్ప్లోజన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అదే షీల్డ్ వాల్కెనోస్ అనుకోండి, బేసిక్ లావా వల్ల ఫామ్ అవుతాయి కాబట్టి విస్కాసిటీ తక్కువ ఉంటుంది. సో అంత ఈజీగా హైట్ గ్రో దానివల్ల ఎక్స్ప్లోజన్ కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మౌంట్ ఇబు ఏ కేటగిరీలోకి వస్తుందంటే, దిస్ ఇస్ ద స్ట్రాటో వాల్కెనో. సో దానివల్లే సో యు సీ ద లార్జెస్ట్ ఎక్స్ప్లోజన్ దట్ కెన్ బి సీన్. ఒక రెడ్డిష్ కలర్ ఎక్స్ప్లోజన్ అనేది వచ్చింది కాబట్టి దిస్ ఇస్ స్ట్రాటో వాల్కెనో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Explosive volcanic eruptions send ash, gas and lava high up in the atmosphere. Correct. Stratovolcanoes are more likely to produce explosive eruptions. Correct. Mount Ibu volcano in Indonesia is a stratovolcano. This is also correct. So how many of the above statements are correct అని అడిగాడు? All the 3 statements are correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The next question is regarding the international health regulations. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 77 మనకు జెనీవాలో జరుగుతుంది అనమాట. జెనీవా స్విట్జర్లాండ్లో జరుగుతుంది. అందుకని దీంట్లో ఏం చెప్పారు అంటే, వీ నీడ్ టు అప్డేట్ ది ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ బికాస్ పాండమిక్ వచ్చింది, కోవిడ్ లైక్ సిచ్యువేషన్స్ వచ్చాయి, ఇలా చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీన్ని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలని మాట్లాడుకున్నారు. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. దేర్ షుడ్ బి అమెండ్మెంట్ టు ది ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ 2005. ఇప్పటికీ మనం 2005 రెగ్యులేషన్సే ఫాలో అవుతున్నాం. దాన్ని అమెండ్ చేయాలి బికాస్ చాలా సిచ్యువేషన్స్ మారాయి కదా ఇప్పటికి దాన్ని అప్డేట్ చేయాలని మాట్లాడుకున్నారు. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు మనకు అసలు ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? మనకు 1951లో ఇంటర్నేషనల్ శానిటరీ రెగ్యులేషన్స్ అని యూరోపియన్ యూనియన్లో తీసుకొచ్చారనమాట. దెన్ 1969లో ఫస్ట్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. దెన్ అమెండ్ చేశారు. దాని తర్వాత లీగలీ బైండింగ్ చేశారు. దిస్ ఇస్ లీగలీ బైండింగ్ అనమాట. ఫస్ట్ 4 డిసీజెస్కి మాత్రమే ఉండే, లైక్ ఎల్లో ఫీవర్ కానీ, కరోనా కానీ, ప్లేగ్ కానీ, వీటికి మాత్రమే ఉండే. మళ్ళీ అమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడేమో లీగలీ బైండింగ్ చేశారు. 2005లో వచ్చిన డాక్యుమెంట్ని లీగలీ బైండింగ్ చేశారు. దాని తర్వాత అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు 2015లో. అలాగే మళ్ళీ 2020లో కూడా అమెండ్మెంట్స్ తీసుకురావాలని ప్లాన్ చేశారు. బట్ అమెండ్మెంట్స్ ఇప్పటికీ తీసుకురావాలి. ఇప్పటికీ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ 2005 మాత్రమే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు రీసెంట్ హెల్త్ అసెంబ్లీలో మళ్ళీ కొత్తగా తీసుకురావాలి, కొత్త అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పారనమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా దట్ ఈస్ లీగలీ బైండింగ్ ఆన్ ఆల్ WHO members. కరెక్ట్.
సో ఓవరాల్గా ఈ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్లో 196 మెంబర్ కంట్రీస్ ఉంటాయి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో. అవన్నీ ఫాలో అవుతాయి అన్నమాట దీంట్లో. సో దెన్ 1951 WHO adopted the first set of international sanitary regulations and later they were revised in 1969 and adopted as international health regulations. Correct. Currently 2021 revised edition of international health regulations is in force. No, ఇప్పటికీ 2005 మనం ఫాలో అయ్యేది. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది నిపా వైరస్. సో నిపా వైరస్ గురించి క్వశ్చన్ అడిగారు. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ, సో ఇది కేరళలో ఉందన్నమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ తొనక్కల్ కేరళలో ఉందన్నమాట. ఇదేం చేసింది అంటే ల్యాబ్లో నాన్ ఇన్ఫెక్షియస్ నిఫా వైరస్ పార్టికల్స్ని జనరేట్ చేసింది. సో దీస్ ఆర్ ల్యాబ్ గ్రోన్ నాన్ ఇన్ఫెక్షువస్ నిఫా వైరస్ పార్టికల్స్. దీన్ని జనరేట్ చేసింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఏం చేస్తారు? నాన్ ఇన్ఫెక్షువస్ నిఫా వైరస్ పార్టికల్స్ని దీనిపైన రీసెర్చ్ చేసి దానిపైన వ్యాక్సిన్ తీసుకురావడం కానీ ఇవన్నీ చేయొచ్చు. బికాస్ దీన్ని ల్యాబ్లో గ్రో చేశారు. సో అటువంటి వాటికి వ్యాక్సిన్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు దానికోసం మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నిఫా వైరస్ అంటే ఏంటి? నిఫా వైరస్ ఈజ్ ఎ జూనోటిక్ వైరస్. జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుందని. సో యానిమల్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుందని జూనోటిక్ వైరసెస్ అంటారు. ఇది ఏ యానిమల్ ద్వారా మెయిన్ ట్రాన్స్మిట్ అవుతుంది? ఫ్రూట్ బ్యాట్స్. ఫ్రూట్ బ్యాట్స్ యాక్ట్ యాజ్ ది న్యాచురల్ హోస్ట్. దెన్ పిగ్స్ అనేది ఇంటర్మీడియట్ హోస్ట్గా యాక్ట్ అవుతుంది. అంటే ఫ్రూట్ బ్యాట్ నుంచి పిగ్స్కి వస్తుంది, పిగ్స్ నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కంటామినేటెడ్ ఫ్రూట్ కానీ కంటామినేటెడ్ బ్లడ్ కానీ ఇవన్నీ పట్టుకున్నా సరే మనకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది నిపా వైరస్. నిపా వైరస్కి వ్యాక్సిన్ ఉందా? సో నిపా వైరస్కి వ్యాక్సిన్ లేదు. సో క్వశ్చన్స్ ఇలాగే అడుగుతుంది యూపీఎస్సీ. నిపా వైరస్కి వ్యాక్సిన్ ఉందా, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఓన్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ వ్యాక్సిన్ అనేది యానిమల్స్కి లేదు, హ్యూమన్స్కి లేదు. ఇద్దరికి వ్యాక్సిన్ అనేది లేదు. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట నిపా వైరస్కి సంబంధించి. ఈ నిపా వైరస్ అనేది ఫస్ట్ 1999లో మలేషియాలో స్టార్ట్ అయింది. దెన్ 2018లో కేరళకి ఫస్ట్ టైం కేరళ సౌత్ ఇండియన్ స్టేట్కి వచ్చిందనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నిపా is a zoonotic virus that can be transmitted to humans from animals. Correct. Fruit bats and pigs are the natural host of Nipah virus. Fruit bats natural host. Pigs అనేది natural host కాదు, intermediate host అంటారు. These are intermediate host of the virus. So అందుకే this is a wrong statement అవుతుంది. Nipah virus can also be transmitted through contaminated food or directly from human to human. Correct. Currently vaccine is available for the use in animals and for people use vaccine is yet to be developed. రెండిటికి వ్యాక్సిన్ డెవలప్ చేయలేదు. సో హౌ మెనీ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అండి? సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది సౌత్ పోల్ ఐట్కెన్ బేసిన్. సో చైనాస్ చాంగే 6 అనేది లూనార్ ప్రోబ్ అనమాట. అంటే మూన్ పైన మనం ల్యాండ్ అవ్వడానికి చేసే ప్రోబ్ అని. ఇది ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్ అంటే సౌత్ పోల్ ఆఫ్ ది మూన్లో ల్యాండ్ అయిందనమాట. ఎక్కడ ల్యాండ్ అయింది చూస్తే సో ఐట్కెన్ క్రేటర్, సో విచ్ ఈస్ ఇన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. సో సౌత్ పోల్ ఆఫ్ ది మూన్లో ఐట్కెన్ క్రేటర్ దగ్గర ఫామ్ అయిందనమాట. ఐట్కెన్ క్రేటర్ అనేది ఓవరాల్గా మూన్ సర్కంఫరెన్స్ 11,000 కిలోమీటర్స్ ఉంటాయి. దీంట్లో 2,500 కిలోమీటర్స్ ఈ క్రేటరే ఉంటుందన్నమాట. క్రేటర్ అంటే ఒక ఎర్త్క్వేక్ లాగా, లేకపోతే ఒక డిప్రెషన్ లాగా, ఒక హోల్ లాగా. సో అటువంటి క్రేటర్స్ అనేది మనకు మూన్స్లో చూడొచ్చు. ఇటు ఇంత పెద్ద హోల్స్ చూడొచ్చు. సో దాన్ని క్రేటర్స్ అంటాం అనమాట. సో ఎర్త్క్వేక్స్ ఎలాగో మనకు అక్కడ క్రేటర్స్ అలాగనమాట. సో అటువంటివి కనుక్కున్నారనమాట. సో 11,000 కిలోమీటర్స్ మనకు ఓవరాల్ సర్కంఫరెన్స్ ఆఫ్ మూన్ ఉంటే 2,500 కిలోమీటర్స్ ఆ క్రేటరే ఉందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా మనకు చాంగే 6 అనేది ఇక్కడ ఐట్కెన్ క్రేటర్లో ల్యాండ్ అయింది అనమాట, సౌత్ పోల్ ఆఫ్ ది మూన్లో. అందుకని న్యూస్ ఆర్టికల్ వచ్చింది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది సౌత్ పోల్ ఐట్కెన్ బేసిన్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ రికగ్నైజ్డ్ ఇంపాక్ట్ బేసిన్ ఆన్ ది మూన్. కరెక్ట్. ద ఎస్పిఏ బేసిన్ స్ట్రెచెస్ అక్రాస్ నియర్లీ ది క్వార్టర్ ఆఫ్ ది మూన్ సర్కంఫరెన్స్. మూన్ సర్కంఫరెన్స్ 11,000 కిలోమీటర్స్ ఉంటే 2,500 ఇదే ఉంది. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో neither one
నాట్ ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది టోంగా వాల్కానిక్ ఎరప్షన్ ఆఫ్ 2022. రీసెంట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు. సో టోంగా ఎరప్షన్ అండ్ క్లైమేట్ చేంజ్, టోంగా ఎరప్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ పైన ఒక ఆర్టికల్ రాశారు. సో మామూలుగా ఒక వాల్కెనో బర్స్ట్ అయినప్పుడు, వెన్ ఎవర్ ఏ వాల్కెనో ఇస్ గెట్టింగ్ బర్స్టెడ్, దీని నుంచి 90% వచ్చే పార్టికల్స్ ఏంటంటే వాటర్ వేపర్, దాంతోపాటు సల్ఫర్ డైఆక్సైడ్, అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్. ఈ పార్టికల్సే మేజర్గా మనకు బయటకు వస్తాయి, మేజర్గా వాల్కెనోస్ బర్స్ట్ అయినప్పుడు. సో ఈ పార్టికల్స్ బర్స్ట్ అయినప్పుడు ఇలా థిక్ క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి. సో దే విల్ ఫార్మ్ యాజ్ థిక్ క్లౌడ్స్. ఈ థిక్ క్లౌడ్స్ ఏం చేస్తాయంటే వచ్చిన సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో దీస్ వాల్కెనోస్ ఆర్ యాక్టింగ్ యాజ్ కూలింగ్ మెకానిజం, కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఎర్త్ అట్మాస్ఫియర్ని. బికాస్ సన్స్ రేస్ డైరెక్ట్గా రాకుండా ఆ క్లౌడ్సే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో అలా టోంగా వాల్కెనో కూడా చేస్తుంది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటర్ వేపర్ వల్ల ప్రాబ్లం వస్తుంది. సో వాటర్ వేపర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్, అంటే ట్రాప్ చేస్తుంది, హీట్ని అంతా ట్రాప్ చేస్తుంది. కానీ సల్ఫేట్ పార్టికల్స్ ఏమో హీట్ని డిసిపేట్ చేస్తాయి, బయటికి తోసేస్తాయి. ఇదేమో అబ్జార్బ్ చేసుకుంటుంది హీటు, అదేమో డిసిపేట్ చేస్తుంది హీటు. సో ఈ వాటర్ వేపరే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎమిట్ అవుతుందంట వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల కంపేర్ టు ది సల్ఫర్ డైఆక్సైడ్. అందుకనే వాటర్ వేపర్ గ్రీన్ హౌస్ గ్యాస్గా యాక్ట్ అవుతుంది, అలాగే ఓజోన్ లేయర్ని కూడా డిప్లీట్ చేస్తుందంట. ఓజోన్ లేయర్ డిప్లీషన్ రియాక్షన్స్కి హెల్ప్ చేస్తుందంట వాటర్ వేపర్. అందుకని ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ది టోంగా వాల్కానిక్ ఎరప్షన్ కుడ్ టెంపరరీ వర్సన్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ సర్ఫేస్ టెంపరేచర్ విత్ వార్మింగ్ ఎఫెక్ట్ ఓవర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. Correct. The Tonga eruption sent an enormous plume of water vapor into the Earth's stratosphere. This is correct. So both the statements are correct here. Then next question చూద్దాం. Next question is regarding the largest genome. సో ప్లాంట్స్లో యానిమల్స్లో లార్జెస్ట్ జీనోమ్ ఉంటుంది. అంటే మన లోపల డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ డిఫరెంట్ పెయిర్స్లో ఉంటుంది అనమాట. దాన్ని ఏటీజీసీ అంటాం, ఏయుజీసీ అంటాం. ఇలా డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి, ఒక అమైనో యాసిడ్ పెయిర్స్ లాగా ఉంటాయి. అంటే ఒక థ్రెడ్ లాగా కట్టేసి ఉంటాయి అనమాట మన లోపల జీనోమ్స్ అని. సో ఆ థ్రెడ్స్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ప్లాంట్స్లోకి వచ్చేసరికి దేర్ ఇస్ ఎన్ నేమ్ కాల్డ్ హంబుల్ ఫర్న్. హంబుల్ ఫర్న్ అనే ప్లాంట్ న్యూ కెనడోనియా. సో న్యూ కెనడోనియాలో ఈ హంబుల్ ఫర్న్ అనే ప్లాంట్ లార్జెస్ట్ జీనోమ్, దీంట్లో చాలా లార్జెస్ట్ ప్లాంట్లో కింగ్డమ్లో లార్జెస్ట్ జీనోమ్ దీనికి ఉందని కనుక్కున్నారు అనమాట. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో హంబుల్ ఫర్న్ అనేది. సో ఇంతకుముందు వరకు, సో వాట్ ఈస్ ది లార్జెస్ట్ జీనోమ్ అని చూస్తే ఇంతకుముందు వరకు పారిస్ జపానికా, జపాన్లో ఉండేది, పేరులోనే ఉంది జపానికా. సో దీది లార్జెస్ట్ జీనోమ్ ఇన్ ప్లాంట్ కింగ్డమ్స్లో ఉండేది. సో ఇప్పుడు వచ్చేసింది మెసిప్టెరస్ ఒబ్లాన్సియోలేటా. సో దానికి సైంటిఫిక్ నేమ్ అనమాట. సో అలా కూడా అడగచ్చు. సో మెసిప్టెరస్, సో ఒబ్లాన్సియోలేటా, సో ఇది కూడా అడగచ్చు. సో దిస్ ఈస్ హ్యావింగ్ ది లార్జెస్ట్ జీనోమ్ అమాంగ్ ది ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్లో లార్జెస్ట్ జీనోమ్ దీనికి ఉంది. యానిమల్ కింగ్డమ్, సో యానిమల్ కింగ్డమ్లో మనకు లేదు. సో దెర్ ఇస్ ఏ థింగ్ కాల్డ్ ఆస్ట్రేలియన్ లంగ్ఫిష్. ఆస్ట్రేలియన్ లంగ్ఫిష్ యానిమల్ కింగ్డమ్స్ లార్జెస్ట్ జీనోమ్ ఉన్న స్పీసీస్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Which among the following is known to have the largest genome than any other organism on the earth? Paris japonica, then Osterococcus thori, then Mesipterus oblanceolate. So Mesipterus oblanceolate ke highest అనేది ఉందన్నమాట. సో బికాస్ ఇంతకుముందు వరకు ప్యారిస్ జపానికా అనేది కరెక్ట్ ఆప్షన్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్గా కనుక్కున్నారు కాబట్టి మెసిప్టెరస్ ఒబ్లాంటికా. దీన్నే డిఫరెంట్ నేమ్తో అడగచ్చు, హంబుల్ ఫర్న్ అనొచ్చు దీన్ని. సో అది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ హంబుల్ ఫర్న్ అనేది కూడా ఇస్తే అది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ కార్నియన్ ప్లూవియల్ ఎపిసోడ్. జియోలాజికల్ టైమ్ స్కేల్స్. సో జియోలాజికల్ టైమ్ స్కేల్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం ట్రైజియాక్ పీరియడ్ అని డిస్కస్ చేసాం అనమాట. సో దీనికన్నా ముందు ఇది డిస్కస్ చేసాం. సో జియోలాజికల్ టైమ్ స్కేల్స్లో ఇయాన్, సో ఫెనరోజోయిక్ ఇయాన్, దీంట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట, ఎరాస్ ఉంటాయి. సెంజోయిక్ ఎరా, మీసోజోయిక్ ఎరా, దెన్ పాలియోజోయిక్ ఎరా. సో మీసోజోయిక్ ఎరాలోనే వన్ ఆఫ్ ద థింగ్ వచ్చింది ట్రైజియాక్ పీరియడ్. సో ఆ ట్రైజియాక్ పీరియడ్కి సంబంధించి క్వశ్చన్ అనమాట ఇది. సో ట్రైజియాక్ పీరియడ్ని కూడా చాలా డిఫరెంట్గా డివైడ్ చేస్తాం. వన్ వచ్చింది జురాసిక్ పీరియడ్ అంటాం, దెన్ కార్నియన్ పీరియడ్ అంటాం, దెన్ లెడినియన్ పీరియడ్ అంటాం, దెన్ అనీసియన్ పీరియడ్ అంటాం. ఇలా డిఫరెంట్ పీరియడ్స్గా డివైడ్ చేస్తాం అనమాట.
ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ వచ్చింది? కార్నియన్ పీరియడ్ గురించి వచ్చింది. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ కార్నియన్ పీరియడ్. సో కార్నియన్ పీరియడ్లోకి వచ్చేసరికి కార్నియన్ ప్లూవియల్ ఎపిసోడ్ గురించి అడిగాడు. సింపుల్గా చెప్పాలి అంటే, సో కార్నియన్ ప్లూవియల్ అంటే రెయిన్ఫాల్ ఎక్కువ పడింది ఆ టైంలో. సో ఆ ఎపిసోడ్స్ అంటే 4 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. 4 టైమ్ స్కేల్స్లో మనకు వాన్ అనేది ఎక్కువ పడింది. సో ఈ కార్నియన్ ప్లూవియల్ పీరియడ్ చూస్తే, సో లుక్ అట్ ది పీరియడ్. సో 235 మిలియన్ ఇయర్స్ అగో కార్నియన్ ప్లూవియల్ పీరియడ్ జరిగింది. అప్పుడు రెయిన్ఫాల్ ఎక్కువ పడిందంట, చాలా ఎక్కువ రెయిన్ఫాల్ రావడం జరిగిందంట. అది గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత ఈ పీరియడ్ అయిపోయిన తర్వాతే డైనోసర్స్ అనేది స్టార్ట్ అయ్యాయంట. సో డైనోసర్స్ అనేది స్టార్ట్ అయ్యాయంట అని చెప్పుకుంటారు ఆ పీరియడ్స్ తర్వాతే. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The CPE occurred around 234 to 232 million years ago during the late Triassic period of Mesozoic era. Correct. It was a period of remarkable slowdown of hydrological cycling marked by the episodes of increased dryness. Rainfall పడితే డ్రైనెస్ ఎలా వస్తుంది? Rainfall పడితే wetness వస్తుంది. Obviously, this is a wrong one. So how many of the above statements are correct? Only first statement is correct here. ఇప్పుడు next question చూద్దాం. So the next question is regarding Razia Sultana. So Razia Sultana అనేది, so she belongs to the slave dynasty. So మనకు ఢిల్లీ సుల్తానేట్లో there is a dynasty called slave dynasty. So she is the successor of Iltutmish. సో ఇల్టుమిష్ అనే ఒక రూలర్ ఉంటారు, ఆయన యొక్క సక్సెసర్, ఆయన యొక్క డాటర్ అనమాట. సో రజియా సుల్తానాకు వచ్చేసరికి షీ ఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ రూలర్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్. సో ఢిల్లీ సుల్తానేట్లో షీ ఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ రూలర్ అనమాట రజియా సుల్తాన్. సో రజియా సుల్తానా ఓన్లీ అనమాట. సో ఈమె 1236 ADలో ఈమె క్వీన్గా ఎలెక్ట్ అయ్యింది. దెన్ దీని తర్వాత 1240 ADలో సో ఈమెకు ఒక బ్రదర్ ఉంటారు, బహ్రామ్ ఖాన్ అని ఒక బ్రదర్ ఉంటారు అనమాట. ఆయనకు కూడా థ్రోన్ కావాలనిపించి ఈమె పైన రివోల్ట్ చేస్తాడు. సో అప్పుడు 1240 ADలో ఈమె చనిపోతుంది అనమాట. షీ డైడ్ ఆన్ 1240 AD అనమాట. అంటే ఓవరాల్గా తను 3 years 6 months థ్రోన్లో ఉండిందనమాట. సో ఆమె వచ్చినప్పుడు చాలా చేంజెస్ తీసుకొచ్చింది. షీఈ్ ఎ లైక్ వెరీ విజనరీ ఉమెన్ లీడర్ అనమాట. చాలా చేంజెస్ తీసుకొచ్చింది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో రజియా సుల్తానా వాజ్ ద రూలర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. కరెక్ట్. సో రజియా సక్సీడెడ్ హర్ ఫాదర్ ఇల్టుమిష్ టు ద సుల్తానేట్ ఆఫ్ ఢిల్లీ ఇన్ 1236. Razia was the first and only female monarch of Delhi Sultanate and her reign ended in less than 2 years. 3 years, 6 months only. So that's why this is wrong. How many of the above statements are correct? Only 2 statements are correct here. Now next question చూద్దాం. The next question is regarding James Webb Space Telescope. ఇది కంటిన్యూస్గా న్యూస్లోకి వస్తుంది. ఈసారి ఎందుకు వచ్చిందంటే జేడ్స్ GS Z140 ఇది వచ్చింది. ఇది కూడా క్వశ్చన్ అడగచ్చు యూపీఎస్సీ. దిస్ ఇస్ ది మోస్ట్ డిస్టెంట్ గెలాక్సీ. దిస్ ఇస్ ది మోస్ట్ డిస్టెంట్ గెలాక్సీ. అంటే డిస్టెన్స్ ఇంతవరకు నేను కనుక్కోగలిగాను ఎంత ఆ డిస్టెన్స్. సో మోస్ట్ డిస్టెంట్ గెలాక్సీ ఇప్పటి వరకు ఏంటి వచ్చింది? జేడ్స్ GS Z140. ఇలా అడిగేస్తాడు. జేడ్స్ GS Z140 ఇస్ రిలేటెడ్ టు, కింద ఆప్షన్స్ ఇస్తాడు. గెలాక్సీయా, స్టార్ సిస్టమా, లేకపోతే బ్లాక్ హోల్, ఇలా అడుగుతాడు. సో ఇట్ ఈస్ ఎ గెలాక్సీ. ఇట్ ఈస్ ఎ మోస్ట్ డిస్టెంట్ గెలాక్సీ. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీన్ని కనుక్కోండి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది December 21st, 2021లో లాంచ్ చేశారు. ఇట్ ఈస్ ఎ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ నాసా ప్లస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్లస్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 3 కలిసి స్టార్ట్ చేశారు. దీనికి ప్రికర్సర్ ఎవరు? హబుల్ టెలిస్కోప్. దీనికి ముందు ఏ టెలిస్కోప్ ఉండిందంటే హబుల్ టెలిస్కోప్. దాని తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసుకొచ్చారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మెయిన్ వచ్చిందే ఇన్ఫ్రారెడ్ రీజియన్లో రీసెర్చ్ చేయడానికి. అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఏమన్నా ఉన్నాయా, గెలాక్సీస్ ఏమన్నా ఉన్నాయా, మనకు సంబంధించి ఎక్కువ రీసెర్చ్ చేయదు. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బాడీస్ ఏమన్నా ఉన్నాయా, ఎక్సో ప్లానెట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ రీసెర్చ్ చేస్తుంది. సో దీని యొక్క ప్రైమరీ మిర్రర్ యొక్క డయామీటర్ 6.5 meters, సెకండరీ మిర్రర్ యొక్క డయామీటర్ 0.74 meters. సో మేజర్గా ఇది L2 పాయింట్లో పెట్టారనమాట. దెర్ ఇస్ ఎ పాయింట్స్ కాల్డ్ లెగ్రాంజియన్ పాయింట్ L2లో దీన్ని పెట్టడం జరిగింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. So the James Webb Telescope is an orbiting large infrared telescope with approximately 6.5 meter primary mirror. Correct.
ది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వాస్ లాంచ్డ్ ఇన్ December 2021 అండ్ ప్లేస్డ్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టలేదు, ఇట్ ఈస్ ఇన్ L2 ఆర్బిట్, లెగ్రాంజియన్ పాయింట్స్లో పెట్టారనమాట. సో it is an international collaboration between NASA, European Space Agency and Canadian Space Agency. Correct. So how many of the above statements are not correct? Only one statement is not correct. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది నాన్ ఒపెక్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఈ ఇయర్ కూడా ఒపెక్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాయి, ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిద్దాము. అంటే వీటిని కార్టలైజేషన్ అంటాం అనమాట. అంటే ఒక కార్టెల్ లాగా, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి, ఓకే మన దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి మనం అంతా తగ్గిద్దాం. సో ఎంత ప్రొడ్యూస్ చేస్తామో తగ్గిస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు ప్రొడక్షన్ సప్లై తగ్గిందంటే డిమాండ్ ఆటోమేటిక్గా ఉంటుంది, సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనం ప్రొడక్షన్ కట్ చేద్దాము. ఈ ఇయర్ కూడా 3.6 మిలియన్ బ్యారల్స్ పర్ డే కట్ చేద్దాం. ఎంత ప్రొడ్యూస్ చేద్దామో కట్ చేద్దాం, 3.6 మిలియన్ బ్యారల్స్ కట్ చేద్దాం ప్రొడక్షన్లో అని డెసిషన్ తీసుకున్నాయన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఒపెక్ మెంబర్ కంట్రీస్. సో ఒపెక్ అనేది మనకు సెప్టెంబర్ 1960లో బగ్దాద్ ఇరాక్లో ఫామ్ అయిందన్నమాట. సో అంతకుముందు ఓన్లీ ఫ్యూ కంట్రీస్ మాత్రమే ఉండేది, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, దాని తర్వాత సౌదీ కానీ, వెనిజులా కానీ. సో ఈ కంట్రీస్ మాత్రమే ఉండేవి. దెన్ అవి ఎక్స్పాండ్ అవుతూ ఇప్పుడు 12 కంట్రీస్కి వచ్చాయి ఒపెక్ కంట్రీస్. సో దెన్ 2016లో ఏం జరిగిందంటే, సో ఇది మేజర్ ఈవెంట్ అనమాట. షేల్ గ్యాస్ రిజర్వ్స్ అనేది కనుక్కున్నారు యుఎస్లో షేల్ గ్యాస్ రిజర్వ్స్ కనుక్కున్నాయి. సో షేల్ గ్యాస్ వాళ్ళే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన పైన డిమాండ్ తగ్గిపోద్ది. ఇంతకుముందు వరకు సౌదీ అరేబియా నుంచి ఆయిల్ తీసుకునేది, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకే గ్యాస్ ఉంది, ఇంకెందుకు ఆయిల్ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి ఇంకొక కార్టెల్ ఫామ్ చేశారు వాళ్ళు. అంతకు ముందు వరకు ఒక కార్టెల్ ఉండేది, దాని తర్వాత ఇంకొక కార్టెల్ స్టార్ట్ చేశారు. దాన్నే మనం ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటాం. ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటే ఎవరైతే ఒపెక్తో కాకుండా మిగిలిన కంట్రీస్ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళు కూడా ఒక కార్టెల్గా ఫామ్ అవుదాం. కార్టెల్గా ఫామ్ అయ్యి మనం కూడా కట్ చేద్దాం. 2016లో ఫామ్ చేశారు. సో ఇక్కడ చూస్తే ఒపెక్లో మీరు ఎప్పుడు రష్యా చూడరు, కానీ ఒపెక్ ప్లేస్లో రష్యా ఇస్ ది మేజర్ డామినెంట్ ప్లేయర్. అయితే రష్యాలో కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు, ఆయిల్ వెల్స్ ఉన్నాయి. సో కాబట్టి రష్యాని మేజర్ ప్లేయర్గా చేశారు ఒపెక్ ప్లస్ కంట్రీస్లో. దెన్ మలేషియా కానీ, ఈ కంట్రీస్ అన్నీ యాడ్ అయ్యాయి. సో రష్యా కానీ, మలేషియా కానీ, ఇటువంటి కంట్రీస్ యాడ్ అయ్యాయి అనమాట, విచ్ ఈస్ నాట్ అన్ ఒపెక్ కంట్రీ. ఒపెక్ ప్లస్లో యాడ్ అయ్యారు 2016. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో హౌ మెనీ ఆఫ్ ది above mentioned non-OPEC oil producing countries are part of OPEC plus? సో మలేషియా పార్టే, రష్యా పార్టే, సౌత్ సుడాన్ పార్టే, యుఎస్ అసలు పార్టే కాదు. ఆబ్వియస్లీ యుఎస్కి దానికి సంబంధమే లేదు. సో ఒమాను పార్టీ అనమాట. ఇవన్నీ నాన్ ఒపెక్ కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఒపెక్ ప్లస్. సో ఓన్లీ 4 is the right option here. So these are the questions for today. We'll meet again, guys. See you.